కవిత బెయిల్ పైన తీర్పు 8వ తేదీకి వాయిదా పడ్డది. కుమారుడి పరీక్షల కోసం ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరిన న్యాయవాది సింఘ్వి ఆమెను విడుదల చేస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతున్నదన్న ఈడీ ఆమెని అప్రూవర్ని బెదిరించిందిమే అని ఈడీ వాదించింది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పైన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. కుమారుడి పరీక్షల కోసం తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన దరఖాస్తు పైన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి గురువారం వాదన వినిపించారు. పిఎంఎల్ఏలోని సెక్షన్ 45తో పాటుగా వివిధ తీర్పులను ఉదహరిస్తూ ఇక్కడ మహిళా చట్టంలో పొందుపరిచిన నిబంధనల హేతుబద్ధత, విచక్షణాధికార అంశాలను పరిగణలోకి తీసుకోవాలని న్యాయమూర్తికి విన్నవించారు. ఈ కేసులో ఆమె 16 ఏళ్ల కుమారుడి పరీక్షలు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతున్నాయని తెలిపారు. మైనార్టీ తీరని వయసులో కుమారుడికి పరీక్షల సమయంలో తల్లి మద్దతు అవసరమని పేర్కొన్నారు. ఆమెను నెల రోజుల పాటు కుమారుడి దగ్గరకు వెళ్లడానికి అనుమతిస్తే ఆకాశమేమీ ఊడిపడదన్నారు. తక్షణం దర్యాప్తు చేయాల్సిన అవకాశమేమీ లేదని, ఒకవేళ ఉన్నా కొన్ని వారాలు ఆగొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ వాదనలను ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ తీవ్రంగా వ్యతిరేకించారు. పిఎంఎల్ఏ సెక్షన్ 45లోని మినహాయింపులు సాధారణ మహిళలకు వర్తిస్తాయి తప్ప రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకురాలికి కాదు అన్నారు. ఆమె ముడుపులు ముట్టజెప్పడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇండో స్పిరిట్ ద్వారా అనుచిత లబ్ధి కూడా పొందారు. ఆమె సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని, మొబైల్ ఫోన్లను ఈడీకి అప్పగించడానికి ముందే వాటిని ఫార్మాట్ చేసినట్టుగా చెప్పారు. ఇతర నిందితులతో కలిపి కూర్చోబెట్టి విచారించినప్పుడు ఆమె సమాధానం దాటవేసింది. నిందితులంతా కలిసి దాదాపు 100 ఫోన్లు ఫార్మాట్ చేశారు. దీనిపైన తమ దర్యాప్తు కొనసాగుతోంది. కీలక సాక్ష్యాధారాలు చేజిక్కించుకునే క్రమంలో ఉన్నాం. ఇలాంటి సమయంలో మధ్యంతర బెయిల్ ఇస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని కోర్టుకు తెలిపారు. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించుకోవాలని నిందితురాలు సాక్షులను బెదిరించినట్టుగా తెలిపారు. ఆమె కుమారుడికి ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయి, అతను ఒంటరిగా ఏమీ లేడు అని పేర్కొన్నారు. ఆమెది పెద్ద కుటుంబమని, పరీక్షల సమయంలో ఆమె కుమారుడికి మద్దతు ఇవ్వడానికి అతనికి ఒక సోదరుడు, ఆమెకు 3 సోదరీమణులు ఉన్నట్లుగా చెప్పారు. ఇలాంటి దరఖాస్తులను అనుమతిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదన విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. అంటే చివరికి ఒక ఎమోషనల్ ఇది నడుస్తూ ఉన్నదన్నమాట. అంటే మేము తప్పు చేయలేదు, మాకు బెయిల్ కావాలనే అనే దాని నుంచి బయటికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి కావాలా. నేను ఒకటి అడుగుతున్నా ఏంటంటే, సరే మీకు రైట్ ఉన్నది, కోర్టులో ఏదో రకంగా బెయిల్ తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మీరు, సంతోషం, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మీ కుమారుడా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది మహిళలను అరెస్ట్ చేసినారు. మేము చాలా ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన ఆ కుటుంబాలతో. నేను ఖమ్మం ఎల్లన్న నగర్లో పోడు రైతుల కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక 2-3 ఏళ్ల కింద పోడు రైతులు అక్కడ భూమి సాగు చేసుకుంటా ఉంటే ఫారెస్ట్ అధికారులను ఉసిగొల్పి వీళ్ళకు దాడి జరిగేలాగా చేసి ఆ మహిళల్ని బలవంతంగా అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన ఎవరైతే అరెస్ట్ అయిన మహిళలు ఉన్నారో వాళ్ళకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్న పసిపిల్లలు ఉన్నారు. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు ఆ పసిపిల్లల్ని కూడా తీసుకుపోయి జైల్లో పెట్టారు. వాస్తవం కాదా ఇది? కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు. ఎంత నరకం అనుభవించుంటారు. ఆ జైల్లో కూడా వాళ్ళకి నానా ఇబ్బందులు పెట్టినారట. బాత్రూమ్లు కడిగించినారు, అట్లా ఇట్లా అని వాళ్ళు బయటకు వచ్చి కూడా చెప్పారు. మరి వాళ్ళు మహిళలు కాదా అండి? వాళ్ళకున్న పిల్లలు కాదా? మీరు ఆ పసిపిల్లల్ని తీసుకుపోయి జైల్లో పెట్టిరే. మరి నీ కుమారుడు అంతా ఉన్నది, మీకు సకల సౌకర్యాలు, ఇంద్రభవనం లాంటి ఇండ్లు, ఇట్లా చిటికేస్తే వచ్చే పని మనుషులు, ఇంతమంది ఉన్నా మీకు కొడుకు పక్కన ఎవరు లేరని మీరు వాదిస్తున్నారే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మహబాద్లో మెడికల్ కాలేజ్ కోసం పెద్ద పోరాటం నడిచింది. అక్కడ ఉన్న మహిళలు కొట్లాడారు. మా భూములు ఎందుకు తీసుకుంటారు ఈ మెడికల్ కాలేజ్ కోసం, వేరే దగ్గర కట్టుకోండి అని, కనీసం పరిహారం అన్న ఇవ్వండి అని అడిగిండ్రు. ఏం చేసిరు తెలుసా? మహిళల్ని, ఆ పసిపిల్లల్ని వదిలేసి 3 నెలలు 4 నెలలు పాలిచ్చే బాలింతలు ఉన్నారు, వాళ్ళని జైల్లో పెట్టి ఆ పిల్లల్ని వదిలేసారు. 10-15 రోజులుగా వాళ్ళు పాలు లేక అల్లాడిపోయారు. ఆ పిల్లలు పాలు లేక. నువ్వు ఇవాళ నా కొడుకు ఏమైపోవాలా, నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నారే, మరి ఆ పిల్లల పరిస్థితి ఏందమ్మా? అసలు నువ్వు చేసిన దందా ఏంది? సారా దందా. ఈ సారా దందా వల్ల నష్టపోయేది ఎవరు? ఇంటి పెద్ద మనిషి తాగుడుకు అలవాటు అయిపోతే నష్టపోయేది ఎవరు? ఆ మహిళ నష్టపోద్ది. ఆ మహిళ ద్వారా ఆ ఇంట్లో ఉన్న కుటుంబం నష్టపోద్ది. నీకు ఏ రకంగానైతే మీకు కొడుకున్నాడో, జైల్లో ఉన్న కారణంగా మా కొడుకు నష్టపోతాడు అని మీరు అనుకుంటున్నారో, నీ సారా దందా వల్ల ఆ కుటుంబంలో ఉన్న ఇంటి పెద్ద మరణిస్తే, అనారోగ్యం పాలైతే ఆ తల్లి ఇబ్బంది పడుతుంది. ఆ తల్లి ఇబ్బంది పడితే పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళకి చదువు ఉండదు, పౌష్టిక ఆహారం ఉండదు, భవిష్యత్తు ఉండదు.
మరి నిన్నేమనాలమ్మా? నీ కొడుకు కోసం ఇంతగా తాపత్రయపడుతున్నవే, మరి ఈ సమాజంలో ఈ తెలంగాణలో ఉన్న బిడ్డల కోసం నువ్వు ఆలోచించింది ఏంటి? కేవలం తెలంగాణ కాదు దేశం అంతా దందా చేయాలని ప్లాన్ చేసినావు కదా. ఎందుకు ఇవ్వాలి మాకు బెయిల్? అల్టిమేట్గా కోర్టు డిసైడ్ చేస్తుంది, అది మన పరిధిలోని అంశం కాదు. కానీ ఇప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్కి వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. చివరికి అప్రూవర్నే బెదిరించిందట, ఈడీ చెప్తున్నది కోర్టులో వాదన ఇగో ఎందులో వచ్చే కదా, అది అప్రూవర్నే దబాయిస్తుందట. ఇగో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దంటూ అప్రూవర్ని బెదిరించిందట. అప్రూవర్ అంటే ఎవరెవరు అప్రూవర్గా మారిరు? ఈమె బినామీగా ఉన్న అరుణ్ రామచంద్ర పిల్లై, ఇంకో బినామీ అభిషేక్ బోయినపల్లి, వీళ్ళంతా అప్రూవర్లుగా మారిరు. వాళ్ళని బెదిరించిరట వ్యతిరేకంగా, నాకు సాక్ష్యం చెప్పొద్దు, మర్యాదగా ఉండదని. ఫోన్లలో డేటాను ఆమె డిలీట్ చేశారు. కోర్టు దృష్టికి తెచ్చిన ఈడీ కవిత కొడుకు ఎగ్జామ్స్ ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న ఆమె తరపు అడ్వకేట్, ఆ అబ్బాయి ఒంటరి కాదని ఇప్పటికే కొన్ని ఎగ్జామ్స్ ముగిశాయన్న ఈడీ ఈ నెల 8వ తేదీన తీర్పు వెలువరించబోతున్న కోర్టు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళకి ఆ రైట్ ఉన్నది, బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు, బెయిల్ అడిగే హక్కు ఉన్నది. కానీ మీరు అడిగే క్రమంలో వీటన్నింటికి సొసైటీకి సమాధానం చెప్పాలా?